అయినటువంటి కుంభకోణానికి పాల్పడి లిక్కర్ కేసులో జైలుకెళ్ళి ఏదో దేశ స్వాతంత్ర పోరాటం కోసం జైలుకెళ్ళినట్టు జైలు నుంచే పరిపాలన చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనతో కేసీఆర్ మరి పనిచేయడం జరిగింది. అందుకే ఆయన డ్రామాలను ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తూ ముందుకొచ్చింది. ఈరోజు నేను సామాన్య ప్రజల కోసమే రాజకీయాలకు వచ్చానంటూ అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ కూడా మరి కేజ్రీవాల్ని ఓడించడం జరిగింది. ఆయన మాట అన్నాడు మొన్న ఎలక్షన్స్లో, ఈ జన్మలో నరేంద్ర మోడీ గారు ఆప్ పార్టీని ఓడించలేడు, 2025లో కాదు కదా 2050లో కూడా ఆప్ను ఎవరూ ఓడించలేరు. ఆప్ను ఓడించాలంటే నరేంద్ర మోడీ గారు మరో జన్మ ఎత్తాలి. ఇది అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఉపన్యాసాలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు కూడా అహంకారంతో అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కానీ, వాటర్ స్కామ్ కానీ, రాజ్మహల్ లాగా ముఖ్యమంత్రి నివాసమైనటువంటి శేష్మహల్ నిర్మాణం కానీ, అనేక ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క అవినీతి కుంభకోణాలు కానీ,